తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది గురుగారు? మీనరాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. ఆర్థిక లావాదేవీల్లో కూడా కొంచెం లాభదాయకంగా ఉన్నది. చేసే వృత్తి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఉంటాయి. అట్లనే మీ మాటకి విలువలు పెరుగుతాయి. ఆర్థికంగా గతంలో మీకు రావాల్సినటువంటి ధనం, ఆగిపోయిన ధనం కొంత లభించేటటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి. పిల్లల విషయంలో అనుకూలతలు ఏర్పడతాయి. అట్లానే భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. మొత్తం మీద ఈ మీనరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగా గోచరిస్తుంది. అయినప్పటికీ కొంత చిన్న కొద్దిపాటి ఇన్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి శివాభిషేకం కనుక చేసుకున్నట్లయితే వీరికి అన్ని విధాల ఇంకా అటువంటివి ఏవి జరగకుండా మొత్తం మీద వీరికి ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు నెలకొంటాయి. గురువుగారు, శివాభిషేకం అని చెప్తున్నారు. మనం రకరకాల పదార్థాలతో అభిషేకం చేస్తూ ఉంటాం. ప్రధానంగా ఎట్లా చేయాలి అభిషేకం? ప్రధానంగా ఒకటి భావయుక్తంగా చేయటం, శ్రద్ధగా చేయటం అనేది ప్రధానము. నీటితో చేసిన ఇవన్నీ కూడా శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటాయి. శక్తి కొలది అంటే ఏమంటే ఆయన 11 రుద్రాలకి 11 రకాల ద్రవ్యాలు తీసుకొచ్చి చేస్తున్నారు. నేను చేయలేను కదా, 11 ద్రవ్యాలతో తీసుకొచ్చిన వాడికి ఫలితం ఎక్కువ, నాకు ఫలితం తక్కువ అంటే అది శుద్ధ తప్పు. ఎందుకంటే భగవంతుడి దృష్టిలో ఎట్లా ఉంటాడంటే, కోట్లకున్న ఆస్తివాడు కోటి దానం చేసిన, పేదవాడు రూపాయి చేసిన, కోటి రూపాయలు దానం చేసిన వాడికి ఏ ఫలితం వస్తుందో వీడికి అదే ఫలితం వస్తుంది. జలానికే సంతోషిస్తారు శివుడు అంటారు. నేను గంగా జలం తీసుకొచ్చి అభిషేకం చేశాను, కాశీ జలం తీసి అభిషేకం చేశాను, నాకు ఫలితం ఎక్కువ వస్తుంది అనేటటువంటిది ఫలితం రాదు అని మాత్రం కాదు. కానీ అంత మాత్రం చేత ఇక్కడ మామూలు జలముతో అభిషేకం చేసిన వాడికి వచ్చే ఫలితం సమానమే. అందులో ఎటువంటి తేడా లేదు. నీకు అవకాశం ఉంది కాబట్టి నువ్వు వెళ్ళి తేవగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి నువ్వు తీసుకొని చూస్తేనే నీకు ఫలితం, లేకపోతే లేదు. కాబట్టి చక్కగా నీటితో చేసినా కానీ మన దగ్గర ఏ ద్రవ్యము ఆ రోజుకి ఏ ద్రవ్యం శక్తి లభించి ఆ శక్తి ద్వారా మనకు లభించిన ద్రవ్యం ఉన్నదో ఆ ద్రవ్యంతో కనుక మనము అభిషేకించినట్లయితే సత్ఫలితం ఖచ్చితంగా పొందవచ్చు. అంత మాత్రము తీసుకోదు. తప్పకుండా గురువుగారు.